ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకెందుకు ఆలస్యం, నాటకం మొదలు పెట్టండి. మేం కాదు, భయంతో అరిచి నువ్వే మొదలు పెట్టాలి. అవునా? ఇప్పుడు చూడండి ఈ భాగ్యం ఆడించే ఆట. అయ్యో పాము, 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 అయ్యో పాము, అయ్యో పాము, 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 పదండి పదండి, పాము, పాము, అయ్యో పాము, 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 పాము. ఏమైంది వదినా? పాము. ఎంత పెద్ద పాము సరసరా పాక్కుంటూ హాల్లోకి వచ్చేసింది. పామా ఎక్కడుంది? 6 అడుగుల పామత్తయ్యా. అది ఇలా ఇలా పాక్కుంటూ శృతి రూమ్ లోకి వెళ్ళిపోయింది. ఏంటి, నా రూమ్ లోకా? ఇంత ఇంట్లో దానికి అసలు వేరే రూమే దొరకలేదా? ఏమో మరి నీ రూమ్ లో ఏముందో, ఆ పాముకి ఏం నచ్చిందో. అది గనక పాయిజనస్ స్నేక్ అయితే శృతి ప్రాణాలకే ప్రమాదం. అవునా? అమ్మో! ఇంకేంటి మీరు చూస్తున్నారు? వెంటనే వెళ్ళి పాములు పట్టేవాడిని పిలవండి. వాడొచ్చి పాములు పట్టుకుని వెళ్తాడు. పాములు పట్టేవాళ్ళు, డప్పులు కొట్టేవాళ్ళు ఇప్పుడు ఎక్కడ దొరుకుతారు శృతి? అయితే అయితే ఇప్పుడు ఏం చేయాలి? నాకు పాము అంటే చచ్చేంత భయం. అయ్యో ఎందుకండి భయం? మనం పాములను చూసి ఎలా భయపడతామో పాములు కూడా మనల్ని చూసి అలాగే భయపడతాయి. అందుకే దూరంగా పారిపోతాయి. మనమేమో ప్రాణభయంతో వాటి ప్రాణాలు తీస్తాం. ఇప్పుడు నీ పాముల పురాణం వినే ఓపిక సమయం ఎవరికీ లేదు. ఆ పాముని ఎలా బయటికి పంపించాలో అది చూడు. అయ్యో అదేం పెద్ద కష్టమేం పని కాదండి. మేం గూడెంలో ఉన్నప్పుడు రోజుకు కనీసం 10 పాములైనా పట్టుకుని అడవిలో వదిలేసేవాళ్ళం. ఏంటి 10 పాములా? అవునక్కా. మా గూడెంలో పాములంటే పెంపుడు జంతువుల్లాంటివి. వాటికి మేం ప్రమాదం కాదు, మాకు అవి ప్రమాదం చేయవు. ఆ మాట అయితే నిజమే. పున్నమికి పావులంటే అస్సలు భయమే లేదు. దానికి సాక్ష్యం నేనే. ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళి ఆ పామును పట్టుకుని ఊరవతల వదిలేయండి. సరే అమ్మమ్మ గారు. పున్నమి, నీకు తోడుగా నేను వస్తాను. అలాగే రండి. పద. ఆగండి. పాముని గూడెంలో పట్టడం వేరు, ఇంట్లో పట్టడం వేరు. ఏ నాగుపామో కట్లపామో అయితే చాలా ప్రమాదం. కోడలు కాని కోడల్ని మీరే పాముతో కరిపించారు అని ఊరు వాడ ఒకటే పుకారైపోతుంది. అలాంటి మాటలు మాకు రాకుండా ఉండాలి అంటే నువ్వే పాముని పట్టుకోవద్దమ్మా. అత్తయ్య, అలాంటిదేమీ జరగదు. పున్నమికి కొత్త కాదని చెప్తుంది కదా. మీరసలు ధైర్యంగా ఉండండి. పున్నమి పద. పిన్ని గారు, నేను మాత్రం మీ ధైర్యం కోసం నేను వైషు కూడా తోడుగా వెళ్తాం. అత్తయ్య మీరంతా ఇక్కడే ఉండండి. పాము పట్టే వరకు ఆ గది వైపు అస్సలు రాకండి. సరేనా? పున్నమి, నువ్వు ఆ కబోర్డ్స్ వెతుకు, నేను ఇక్కడ చూస్తా. అమ్మా, ఒకవేళ నా అనుమానం నిజమైతే పాము కన్నా ముందు మనమే దొరికిపోతాం. ఎట్లాగే మరి ఇప్పుడు? శృతి, నగలెక్కడ పెట్టావు? ఆ నగలు నా బట్టల కింద పెట్టాను. పోనీ బెడ్ మీద పెట్టాల్సింది. వెళ్ళగానే అందరికీ కనిపించేది, వాళ్ళు కూడా బయటకు తీసుకొచ్చేవాళ్ళు. నా మీ సీరియస్ అవుతున్నావేంటమ్మా? వీళ్ళు ఇలాంటి పాము ఐడియా వేస్తారని నాకు ముందే తెలుసా ఏంటి? వకీల్ సాబ్ ఏమైంది? ఈ బాటిల్ ఆ రోజు కారులో వచ్చింది కూడా ఇదే స్మెల్. పున్నమి, ఒకసారి చూడు.
అవును వకీల్ సాబ్, ఇదే. ఏం కాదు, దేని గురించి మాట్లాడుతున్నారు? అంటే కార్లో ఈ కెమికల్ పెట్టింది వీళ్ళేనా? వైషు, ఆ రోజు గుర్తుందా? ఈ తల్లి కూతులు ఆలస్యంగా ఇంటికొచ్చారు. ఎక్కడికెళ్ళామని అడిగితే పొద్దున్నే షాపింగ్కి వెళ్ళానన్నారు. అవును, డౌటే లేదు, ఇది వీళ్ళిద్దరి పని. అగ్నిదేవ్తో చేతులు కలిపి ఇంత దారుణానికి ఒడికడతారా? పదండి, వాళ్ళ సంగతి తేలుద్దాం. మరి నగలు? రూమ్ అంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు కదా. సరే, ముందు పదండి. ఏరా, పాము కనపడిందా? లేదు నానమ్మ, రూమ్ మొత్తం వెతికాం, ఏ పాము కనపడలేదు. అసలు ఉంటేనే కదా కనబడ్డానికి. ఈ భాగ్యం దేని చూసి పాము అనుకుందో ఏమిటో. అసలే తింగర్ మేళం. పాము కనపడలేదు కానీ ఈ బాటిల్ దొరికింది. ఇదేంటో మీరు చెప్తారా లేకపోతే నన్ను చెప్పమంటారా? ఏంట్రా అది? పున్నమి, నేను కోర్టుకు వెళ్తున్నప్పుడు ఒక కెమికల్ వల్ల కళ్ళు తిరిగి పడిపోయామని చెప్పాను కదా నానమ్మ, అది ఇదే. శృతి, ఇది నీ గదిలోకి ఎలా వచ్చింది? అంటే అది అదే నాకు కూడా అర్థం కావట్లేదమ్మా. శృతి, మర్యాదగా నిజం చెప్పు, లేదంటే ఇష్యూ చాలా పెద్దదవుతుంది. బావా, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నిన్ను ప్రాణంగా ప్రేమించింది ఇలాంటి పని చేయడానికి కాదు. నాకు దక్కకపోయినా సరే నువ్వు సంతోషంగా ఉంటే చాలు అని ఎప్పుడు కోరుకుంటాను బావా. ఎలా వచ్చిందో మాకు తెలీదు. అంటే ఏంటి? నేను కావాలని ఈ బాటిల్ మీ గదిలో పెట్టానంటున్నారా? అలా నేనెందుకు అంటాను పృథ్వీ? ఆ బాటిల్ నిజంగా గదిలోకి ఎలా వచ్చిందో మాకు తెలీదు. నాకు తెలుసు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.